హలో ఫ్రెండ్స్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎట్ వందు. ఈవేళ వీడియోలో మీకు గ్రామ వార్డు సచివాలయాల్లో పోస్టుల గురించి అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏపీ గ్రామ వార్డు సచివాలయంలో టోటల్ పోస్ట్ వచ్చేసి 2778 పోస్ట్స్ అనమాట. రీసెంట్లీ మనకి క్యాబినెట్ అనేది ఆమోదం తెలిపింది ఫ్రెండ్స్. సో వైసీపీ ప్రభుత్వంలో మనకి గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఏర్పడ్డాయి కదా ఫ్రెండ్స్. అందులో ఇప్పటికీ జాబ్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ లాగా ఇప్పటికీ చేస్తున్నారు. సో ఇవైతే గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు అయితే కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉండింది. అయినప్పటికీ చాలామంది అప్లై చేశారు. కొంతమంది జాబ్ రోల్ ఏంటి, ఏం జాబ్స్ ఇస్తారు ఇవన్నీ తెలియదు కాబట్టి అప్లై కూడా చేయలేదు. అలా అవగాహన వచ్చేటప్పటికి రెండో నోటిఫికేషన్ వచ్చింది. రెండో నోటిఫికేషన్లో కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చాలా ఎక్కువగా పెట్టారు. ఎగ్జామ్ కూడా పెట్టారు. క్వాలిఫై అయిన వాళ్ళైతే ఇప్పటికీ గవర్నమెంట్ జాబ్స్ లానే చేసుకుంటున్నారు. పర్మనెంట్ జాబ్స్ అనమాట అవి. ఇప్పటికి కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత అనమాట మనకి మూడవ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి. దీనికైతే మనకి కేంద్రం అనమాట ఆమోదం కూడా తెలిపింది. సో ఈ జాబ్స్ కోసం అయితే ఇప్పటికీ చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ భర్తీకి కేంద్రం అనేది ఆమోదం పలకడం ఒక మంచి విషయం అనేది మనం చెప్పవచ్చు. సో టోటల్గా 2778 డిప్యూటేషన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు క్యాబినెట్ గవర్నమెంట్ అనమాట ఆమోదం తెలిపింది. 1785 గ్రామ వార్డు సచివాలయాల అవుట్సోర్సింగ్ జాబ్స్కి అంటే అవుట్సోర్సింగ్ జాబ్స్ కింద కొన్ని పోస్ట్స్ అనమాట. అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అనమాట 999 పోస్ట్స్ అయితే తీస్తున్నారు. టోటల్లీ అవుట్సోర్సింగ్ వచ్చేసి 785, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట 993 జాబ్స్ అనమాట. అంటే మనకి 2 వేస్లో ఈ జాబ్స్ అయితే తీస్తున్నారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ అయితే ఫ్రెండ్స్ త్వరలో రాబోతుంది. అవుట్సోర్సింగ్ అంటున్నాం కదా, అంటే క్వాలిఫికేషన్ ఏముంటుంది అవుట్సోర్సింగ్ జాబ్స్కి అయితే మనకి నార్మల్గా తీసేసుకుంటారు కదా అని మీరు అనుకోవచ్చు. దానికైతే క్వాలిఫికేషన్ 10th ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ వాళ్ళకైతే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో 1785 అవుట్సోర్సింగ్కి 10th ఇంటర్ వాళ్ళైతే అవుతారు, అంటే అప్లై చేసుకోవచ్చు. మిగతా డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అయితే 993 పోస్ట్స్కి అయితే డిగ్రీ, డిప్లొమా, బీటెక్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ జాబ్స్కి డిగ్రీ వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. బట్ అవుట్సోర్సింగ్ జాబ్స్కి వచ్చేసి ఎగ్జామ్ అనేది ఇదివరకు అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు ఫ్రెండ్స్. సో మెయిన్ పోస్ట్స్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అసలు మనం ఫస్ట్ నోటిఫికేషన్కి సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటేనే చాలా వేరియేషన్ ఉందన్నమాట. మన గెస్సింగ్ ఏంటంటే థర్డ్ నోటిఫికేషన్ అనేది ఇంకా టఫ్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మన కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఫ్రెండ్స్. సో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. అంటే మనం ఇప్పటి నుంచే ప్రిపేర్డ్గా ఉంటే మనకు నోటిఫికేషన్ పడేటప్పటికి మనం అలర్ట్గా ఇంకా అతి తక్కువ టైంలో మనం బాగా ప్రిపేర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మనకి ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి తర్వాత నోటిఫికేషన్ రావడానికి కొంత టైం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ వచ్చాక ఎగ్జామ్ డేట్స్ మెన్షన్ చేయడానికి కూడా చాలా టైం అనేది వాళ్ళు తీసుకుంటారు కాబట్టి సో ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే మనం జాబ్స్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చు. మనకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ అనమాట చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా సర్టిఫికేట్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనకి సర్టిఫికేట్స్ డెఫినెట్గా ఉండాలి. అవుట్సోర్సింగ్ జాబ్స్కైనా లేదంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్స్కైనా కానీ మనకు ఆధార్, క్యాస్ట్, ఇన్కమ్, సిగ్నేచరు, ఫోటో, 10th మార్క్స్ మేము 10th చదువుంటే 10th, ఇంటర్ వాళ్ళకి ఇంటర్ సర్టిఫికేట్స్, డిగ్రీ వాళ్ళకైతే డిగ్రీ సర్టిఫికేట్స్ ఉండాలి ఫ్రెండ్స్. సో మా దగ్గర లేవు అనేసి అంటే కాదు. సపోజ్ ఇంటర్ చదివిన వాళ్ళు డిగ్రీ చదివి మధ్యలో డిస్కంటిన్యూషన్ అయిపోయాక అంటే డిగ్రీ చేసేసాక ఇంకా సర్టిఫికేట్స్ కాలేజ్లో ఉన్న వాళ్ళు కూడాను వెంటనే
సర్టిఫికేట్స్ తెచ్చైతే మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఏ మొమెంట్‌లో అయినా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వచ్చు. అయ్యాక మాత్రం మనం అలర్ట్‌గా ఉండాలి కాబట్టి మన సర్టిఫికేట్స్ అన్నీ మన దగ్గరలో పెట్టుకుంటే మంచిది. సో, ఇంకోటేంటంటే ఫ్రెండ్స్, మనకిప్పుడు ముందు పాత గవర్నమెంట్‌లో మనం క్యాస్ట్, ఇన్‌కమ్ ఇవన్నీ చేసుంటాం కదా! సో, అవ్వయితే ఇప్పుడు మనకు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వాటిని అప్డేట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. క్యాస్ట్ కానీ, ఇన్‌కమ్ అండ్ ఈడబ్ల్యూఎస్, మైనారిటీ వాళ్ళు మైనారిటీకి సంబంధించిన సర్టిఫికేట్, ఇంకా ఓబీసీ సర్టిఫికేట్స్ ఇవన్నమాట మనం అప్డేటెడ్‌గా ఉంచుకోవాలి. నెక్స్ట్ మనకి ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిందంటే ఫ్రెండ్స్, మనకు అప్లికేషన్ టైం వచ్చేసి 10-15 డేస్ ఉంటుందనమాట. సో, ఈ 10-15 డేస్‌లో మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ముందు అంటే ఫస్ట్ నోటిఫికేషన్ పడినప్పుడు జాబ్ ఎవరికైనా సెకండ్ నోటిఫికేషన్ పడినప్పుడు కూడా కొంతమంది జాబ్స్ వచ్చాయి, కొంతమంది రాని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఇదొక మంచి ఆపర్చునిటీ. వాళ్ళకే కాదు, అందరికీ మంచి ఆపర్చునిటీయే. సో, డిసప్పాయింట్ అవ్వకుండా వాళ్ళు కూడా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సో, మనకి రీచ్ అనేది చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా యూస్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. యూస్‌ఫుల్ అయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.